గూడూరు పట్టణంలో తిరుపతి జిల్లా ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్లో హెడ్ కానిస్టేబుల్ గారు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీ స్టాల్ ఒక సాధుపేట జంక్షన్లో టీ స్టాల్ దగ్గర పోవడం జరిగింది. అంటే అబౌట్ సుమారుగా 2 గంటల ప్రాంతంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తి అనుకోని విధంగా వచ్చి సడన్గా స్వామిదాస్ అనే హెడ్ కానిస్టేబుల్ గారిని ఒక మంచి పెద్ద నీము అంటే వేప చెట్టు కర్ర దాంతో బాగా షార్ప్గా కొట్టడం జరిగింది. ఆ స్పాట్లో ఆ ఇంజురీకి అతను ఎమ్మటే స్పాట్ పడిపోవడం జరిగింది. అంతే అసలు అతని కరెక్ట్గా మంచి వైటల్ పార్ట్, అది వైటల్ పార్ట్ కాబట్టి పాపం స్పాట్లో ఇక్కడ అతని ఇయర్ కూడా సైడ్ ఆల్సో ఫ్రాక్చర్ అయ్యింది. దాన్ని అతని కండిషన్లో కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు, టాప్ డేంజర్. కాకపోతే మనం మంచి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ జాయిన్ చేసాం. దాంట్లో ఆ టైంలో అక్కడ జరిగిన పబ్లిక్ కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ ఆల్సో అతను పట్టుకోవడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళు విచారిస్తే అతని పేరు లాల్తూ కలిండి అతని పేరు, 25 years, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. అతను యాక్చువల్గా మంగళవారం ట్యూస్డే కలకత్తాలో బయలుదేరతాడు. ఎక్కడికంటే వాళ్ళు 4 కలిపి బయలుదేరతారు. ఎక్కడికి? చెన్నైకి. వీళ్ళు మ్యాషన్ వర్క్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్, వీళ్ళంతా కూలీ వర్క్ చేస్తుంటారు. ఎందుకు దిగాడో మొత్తం మీద ఇక్కడ దిగడం జరిగింది. దానికి రీజన్ అయితే తెలియదు, చెప్పడం అతను కరెక్ట్గా. ఆ రిమైనింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది మనకు జరిగింది గురువారం, ఎస్టర్డే గురువారం సాయంత్రం, అది మధ్యాహ్నం కూడా 2 గంటలప్పుడు అతను అక్కడ ఉంటాడు. ఇతను పోవడం జరిగింది. అతను విచారిస్తే మనకి ఏమని తెలిసిందంటే అతనికి ఒక రకమైన ఎప్పుడో జరిగి ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ చూసేటప్పటికి అతను సడన్గా అక్కడ అతను ముందు బండి వేసుకొని వస్తున్నారండి, వాళ్ళు చూశాడు. కానీ అక్కడ నుంచి అక్కడ బిజినెస్ వాళ్ళు చెప్పినందుకు ఉదయం నుంచి అక్కడ ఏదో తిరుగుతున్నాడండి. ఇతను సుమారుగా ఏదో 2-3 hours బిఫోర్ కూడా అక్కడ ఏదో తిరుగుతున్నాడని చెప్పారు. ఇతను రావడము ఆ హెడ్ కానిస్టేబుల్ గారు తీసిపోయి ఆడ ఏదో సమ్ మచ్చడు బ్యాట్ పెట్టాడు. దాని మీద సడన్గా వచ్చి కొట్ట పడిపోయాడు. చాలా గ్రీవియస్ ఇంజరీ జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా అక్కడ స్పందించి అక్కడ ఉన్న కుర్రవాళ్ళు కూడా పట్టుకోటి అతన్ని విచారిస్తే ఈ విధంగా చెప్పాడు. అతని అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. వాళ్ళు కొట్టిన అతను వదలకుండా ఎట్టి పరిస్థితులు అతను పట్టుకొని మా కానిస్టేబుల్ ఆల్సో గట్టిగా పట్టుకొని అతన్ని తీసుకొచ్చి విచారించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత మేము విచారించడంలో ఇతను ఈ విధంగా కొంచెం అలర్చలగా తిరుగుతూ ఉంటాడని, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి మనం అంతా ఆధార్ కార్డు కూడా తీసుకోవడం జరిగింది, తెప్పించడం జరిగింది. ఇతను కలింది డిస్ట్రిక్టు మాతా విలేజ్ అని అక్కడ ఉంటుంది, బాగముండి మండల్, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. ఇతను ఇలాంటి శాస్త్రం చేసేవాడికి వీళ్ళకి నెక్స్ట్ కూడా వీళ్ళకి 307 వేయడం జరిగింది. 80 పైసలు బెయిల్ ఇవ్వకుండానే విచారణ కూడా వేగవంతం చేసి 80 పైసలు అతను శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంక్లూడ్ చేసి గ్యారంటీగా సక్సెస్ఫుల్గా అతని కన్విక్షన్ రేట్ ఇచ్చినట్టు చూస్తాం. గ్యారంటీగా అతని ట్రీట్మెంట్ కూడా మా ఎస్పీ గారు కూడా, ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ గారి పరిస్థితి కొంచెం బాగలేదు కాబట్టి అతని ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అతని ఆరోగ్యం కూడా చక్కగా ఉండేటట్టు మేము చూసుకుంటాం.